ప్రోస్ ఏంటంటే బైక్ టాక్సీలో మంచి విషయం ఉందంటే అది ఇన్స్టెంట్ క్యాష్ అంటే ఏ రోజు మనీ ఆ రోజే మనకు వస్తది. ఎమర్జెన్సీ విషయాలు మనకు రేపటికి అమౌంట్ కావాలంటే ఈ రోజు ఎళ్లి నైట్ చేసుకున్నా, డే చేసుకున్నా మనకి అమౌంట్ అయితే ఇన్స్టెంట్‌గా వద్దు. అప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఇన్స్టెంట్ మనీ కోసం కావాలనుకుంటే ఇదే తీసేస్తది. కానీ జొప్టోలో అలా రాదు. కానీ బైక్ టాక్సీలో అయితే ఈ విషయం అయితే చాలా మంచిది. నాకందుకే అప్పుడప్పుడు బైక్ టాక్సీ అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంటది. ఎందుకంటే ఈఎంఐలకు ఒక రూ. 1000, 2000 కావాలనిపించేటప్పుడు నేను బైక్ టాక్సీకే నైట్ టైమ్ పోయి నైట్ మొత్తం చేసుకొని డేకి ఒక 1000 చేసుకొని వచ్చేస్తుంటా. ఇంకో ప్లస్ ఏంటంటే బైక్ టాక్సీలోన మనకి స్లాట్స్ అని కండిషన్ ఈ టైంలో ఉండాలని ఏముండదు. నీకు నచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. నాకు నచ్చినప్పుడు ఆపేయవచ్చు. ఒక రైడ్ వస్తది. నువ్వు వెళ్తుంటావు. ఆన్ స్పాట్ నీకేదో ఫోన్ వస్తది. సడన్ మధ్యలో రైడ్ క్యాన్సెల్ చేసి నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు. టాక్సీ‌లకు కూడా ఇన్సెంటివ్స్ ఉంటాయి. మనం ఒక 5 ఆర్డర్స్ కొడితే రూ. 30 ఒక 10 ఆర్డర్స్ కొడితే రూ. 60 రూ. 70 ఇలా ఉంటాయి. మీరు అన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఈ అమౌంట్ కూడా ప్లస్ అడిషనల్‌గా యాడ్ అవుద్ది. ఇదొక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ జెప్టోలో అయితే నువ్వు ఐటెమ్స్ స్టోర్‌లో తీసుకొని 5 ఫ్లోర్‌లు అయితే 5 ఫ్లోర్‌లు, 3 ఫ్లోర్‌లు, 3 ఫ్లోర్‌లు ఎక్కి ఆళ్ళ ఇంటికెళ్ళి డెలివరీ చేసి రావాలి. కానీ బైక్ టాక్సీ అట్లా కాదు. నీకు ఒక రైడ్ వచ్చిన తర్వాత ఆ లొకేషన్‌కెళ్ళి నువ్వుంటే కస్టమరే నీ దగ్గరకొచ్చి ఎక్కుతాడు. నెక్స్ట్ ఆ లొకేషన్‌కెళ్ళి నువ్వు డ్రాప్ చేస్తే అతనే దిగెళ్ళిపోతాడు. కానీ అతని ఇంటికెళ్ళవు. అతనికెళ్ళి ఆ రూమ్‌ల వరకు డ్రాప్ చేయలేవు. ఇదొక మంచి విషయం. ఎందుకంటే నువ్వు ఒక దగ్గరికెళ్ళి ఆపితే అతను వచ్చి ఎక్కి వెళ్తాడు. ఇదొక ప్లస్ విషయం అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ టాక్సీలో ఇంకోటుంది. నాకు ఇలా పర్సన్స్ వద్దు. నేను ఇలా డెలివరీ చేసుకుంటాను అంటే దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంటది. పార్సెల్స్ అని. అది ఎనేబుల్ చేసుకుంటే పార్సెల్స్ ఇస్తారు. పార్సెల్ తీసుకొని డెలివరీ చేయొచ్చు. దీనికి నార్మల్ కన్నా అమౌంట్ కొంచెం ఎగస్ట్రా ఉంటది. ఈ పార్సెల్‌కొచ్చేటప్పటికి. ఈ బైక్ టాక్సీలో లాంగ్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఒక 30 కిలోమీటర్, 40 కిలోమీటర్ ఇలా పడితే ఒక రైడ్‌లో 300 నుంచి 400 దాకా ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఓన్లీ ఒక బైక్ టాక్సీలోనే ఉంది. ఇలా ప్లస్‌లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొన్ని నెగెటివ్స్ కూడా తెలుసుకుందాం. ఈ బైక్ టాక్సీలో కొన్ని నెగెటివ్స్ వచ్చి మనకి ప్లాట్‌ఫార్మ్ ప్రీమియమ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కమిషన్ కూడా ఉంటాయి. మనం చేసిన ఎర్నింగ్స్‌లో ఈ కమిషన్ అని, ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అని మనం చేసినలో ఒక 30% దీనికే పోతుంది. ఇదొక నెగెటివ్ కొన్నిసార్లు మంచి ట్రాఫిక్‌లో ఉంటాం. అలాంటప్పుడు ఒక రైడ్ వస్తది. అది ఒక 3 కిలోమీటర్స్ ఉంటది. మనం ఓకే. ఇది లాంగ్ రైడ్ కదా! 3 కిలోమీటర్స్‌లో పికప్ చేసుకొని ఒక 30 కిలోమీటర్స్ డ్రాప్ చేయొచ్చని మనం 3 కిలోమీటర్స్ ఎళ్తాం. ఎళ్ళేలోని దగ్గరికెళ్ళే కొద్దీ ఆ ఆర్డర్ అయితే ఆ రైడ్ అయితే క్యాన్సెల్ చేస్తారు. ఇలా క్యాన్సెల్ చేయడం వల్ల మనకు టైం వేస్టు చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఇదొక నెగెటివ్ అనుకోవడం దీంట్లో.